మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లకు మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వన్నె తేవాలని, పార్టీలో పనిచేసే నాయకులు, కార్యకర్తలు అందరినీ గుర్తిస్తామని మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిల నాయకత్వంలో కోదాడ అభివృద్ధి, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎర్నేని బాబు నివాసంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా చైర్మన్ గా ఎన్నికైన వేపూరి తిరుపతమ్మ, సుధీర్, వైస్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ బషీర్లకు ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరము కలిసి కోదాడ వ్యవసాయ మార్కెట్ను అభివృద్ధి చేసుకుందామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిల ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనుభవంతో నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మార్కెట్ అభివృద్ధి మనం గుర్తించాలని చెప్పి స్థలంతో రాత్రానికి పొద్దున్న నిర్ణయం చెప్పి తప్పకుండా వెళ్ళి పరిష్కారాలని చెప్పి పాఠం అలాగే బడ్జెట్ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది చెప్పారు మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం చాలామంది ప్రయత్నం చేశారు. చేసిన వాళ్ళు దేవమణి గారు ఒకటి, దేవమణి గారు చాలా అంతకుముందు ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేసింది. మల్లయ్య గారు ఇవ్వకుండానే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చినప్పుడు కూడా చేస్తే మేడం గారు సార్ ఒకటే చెప్పాడు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నోళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత ఏదంటే రాబోయే భగవద్గీత తప్పని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన సందర్భంలో మరి అలాంటి సందర్భంలో చాలా మంది పోటీ పడ్డా కూడా మరి తెలుగు వాళ్ళకి అడుగుడం లేనప్పుడు డెప్యూటీసీ పోటీ చేసి పోయి చాలా నష్టపోయాడని చెప్పి తెలుగు గారికి మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ చైర్మన్ కోదాడ చాలా పెద్దది. మన కోదాడ మార్కెట్ చైర్మన్ నేను జపార్ గారు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మార్కెట్లో ధాన్యం అమ్మకాలు జరిపాలని పట్టుబట్టి పొలంలో కూడా కాండాలు వేయకుండా ఆపి తీసుకొచ్చేసాం. మా అదృష్టం దురదృష్టం ఏంటంటే ఆ వర్షాలు పడి మొత్తం ధాన్యం ఒక కళాలు తగ్గిపోతే జానారెడ్డి గారి మంచిగా ఉండి, బాబు గారు మీరు రోజు పెట్టేయండి, ధాన్యం తగ్గిపోయింది, రైతులు కప్పులు కడతారు, ఎవరు కొట్టలేదు, మిల్లర్స్ మన దగ్గర సూర్యాపేట మిల్లర్స్ లేరు, మన దగ్గర మిల్లర్స్ అందరూ గడ్డాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు రైతులు ముచ్చాలని ఆలోచన చెప్తే రైతులు బాగా చేస్తామని ఆలోచన మిల్లర్స్ అయితే ఇక్కడ లేదు. నాకు సేపు దోసుకుందామని ఆలోచన మిల్లర్స్ ఉన్నారు మన దగ్గర. ఒకరిద్దరు ఎవరు ఉన్నారా మంచి వాళ్ళు కూడా రాకపోతే వాళ్ళ మార్గంలో రాకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నది. మరి పెట్టి మార్కెట్ పొలంలో కూడా కాటాలు వేయకుండా ఎక్కడికక్కడ పెట్టి తీసుకెళ్ళి ఆ కాటాలను చేసుకొచ్చి మరి ఆఫీసులో పడేద్దు. తీరా వర్షం పట్టి తుఫాను పడి ధాన్యం అంతా తగ్గిపోతే జానారెడ్డి గారు ఫోన్ చేసి మన దగ్గర ధాన్యం ఉంటే రైతు జరిగింది. సరే ఆయనకి ఎవరెవరు చెప్పారు, చాలా మంది చెప్తుంది ఇక్కడ పోరాటం చెప్తున్న వాళ్ళు ఎక్కువ నాకు తెలుసు. ఎప్పుడు చెవులో దూరేది అనమాట వాళ్ళు, ఎవరిని బయట ఆయన వాళ్ళు పోయి పొలం అట్టనే ఉంటారు. మరి ఆయన ఏం చేసిందో సరే ఆఖరికి మనకు కూడా మా మున్సిపల్ పంచాయతీ ఎవరంటే గొడవ పెట్టుకుంటే అప్పుడు ఇస్తే మా మిసెస్ నుండి పెట్టి 8,000 ఆ విధంగా పార్టీలు ఉంటూ పార్టీ కాపాడుకుంటూ ఆ రోజుకి ఈ రోజు కూడా మనం కాపాడాల్సిందే. ఇవాళ పద్మావతి గారు ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి గారు ఉన్నా, నా వల్ల గాజుపల్లి వాళ్ళు కూడా ఫోన్ చేసుకుంటే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కువ భాగం పోలీస్ స్టేషన్ కానీ అమరావతి కానీ గడగాలి కానీ మనమే చేస్తాం. ఈ విధంగా పోరాటంలో రాజకీయం ఏంటంటే ఒకటి ఎదుగుతుందంటే వాడిని అతని పట్టాలి. ఆ విధంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కువ పెట్టాడు. ఆ విధంగానే ఆయన కొంచెం ప్రబల పడ్డాడు. ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళిపోయాడు. మల్లయ్య గారు వచ్చాడు. సరే పద్మావతి గారు మాకు అన్యాయం చేసేటువంటి పద్మావతి గారు చేయాలి. మల్లయ్య చేసి మల్లయ్య చేస్తే 30 రోజుల మొదటి 3 పెట్టుకున్నట్టు మా పరిస్థితి అప్పుడు తయారైంది. ఆయన చెప్పాడు ఇంటే మున్సిపల్ చైర్మన్ ఇస్తున్నాను, మున్సిపల్ చైర్మన్ ఇస్తున్నాను చెప్పి మాయ చేసి నాకేమో కాశీ తీసుకెళ్ళి అన్నీ తీసుకొచ్చి ఆయన బాగు చేసినట్టే ఆయన బాగు చేయాలి. ఆయన ఆడిపోయింది ఎవరిని తీసుకొచ్చి ఆయన పోయి సరే ఆమె చెప్పబడింది. కానీ ఆ వల్ల కాలేదు. కోదాడ గ్రామం మున్సిపాలిటీ చేయాలంటే ఆ వల్ల కాలేదు. సరే అయిపోయింది. మార్కెట్ ఏ విధంగా అభివృద్ధి
చేయాలనేది మనం సలహా ఇవ్వాలి. మన వల్ల కాదు మంత్రి గారు మనకి అన్ని విధాల మంత్రి గారు ఇవ్వాలి. ఏ మంత్రి చేయనటువంటి అభివృద్ధి పనులు మన నియోజకవర్గంలో కానీ జిల్లా నియోజకవర్గంలో మన మంత్రి గారు చేస్తూ కోట్ల డబ్బులు ఇచ్చేసాను. కానీ మన బస్ స్టాండ్ కూడా శంకుస్థాపన చేసి నూతన బస్ స్టాండ్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన భూమి అక్కడ గుట్టల్లో కూడా స్కూల్ ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్లు శంకుస్థాపన అన్నీ అయిపోయినాయి. మంత్రి గారు ఉండటం వల్ల రోడ్డు పనుల శాఖ మంత్రి, భారతీయ నీటిపారుదల శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి మనకి రేపు రేషన్ కార్డు కూడా మనకి ఇబ్బంది ఉండదు. మన మంత్రి గారు చెప్తే ఏంటంటే వస్తాయి మనకి. మరి అదేవిధంగా నీటిపారుదల వాళ్ళ కాలువ గడుపట్టే ఒక్కడు చాలా మంది విమర్శించారు. రేపటి ఇక్కడి నుంచి అంత దూరం ఒక 6 కిలోమీటర్ల దూరం తోసేసింది గండి. సిమెంట్ కాంక్రీట్ తప్పనే చేస్తే లోపల పడేసింది. మరి అది పోయా అంటే ఎన్ని రోజులు పడతారు, ఎన్ని రోజులు చెప్తారు, ప్రతిపక్షాలు విమర్శించారు. బంద్ చేసి తెలుస్తుంది. ఎప్పుడైనా కన్యామం చెప్పేది తెలుస్తుంది. కొట్టుకుంటారు ముక్కలు నాలుగు తెలుస్తుంది చెప్పి చేసేవాడు తెలుస్తుంది. వర్షాలు రావాలి, తిప్పలు రావాలి, మట్టి కొట్టాలి, అన్ని సకాలంగా అన్ని చేస్తాను. అప్పటికి యుద్ధ ప్రాతిపదికన బాబు గారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ చైర్మన్ వేపూరి సుధీర్ తిరుపతమ్మ గారికి మరియు అదేవిధంగా వైస్ చైర్మన్ బషీర్ బాయికి మరియు వేదికని అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ మరియు ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి, ఎంపీటీసీలు కానీ వివిధ హోదాలో ఉన్న అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, నేడు ఈ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపుగా మన సుధీర్ గారు ఎంపీటీసీగా పోటీ చేసి నడిగొండ మండలంలో అతి తక్కువ మెజార్టీలో ఓడిపోవడం జరిగింది. వారి ద్వారా పార్టీకి చేసిన సేవలని గుర్తించి మన పద్మావతి రెడ్డి గారు మరియు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా, అదేవిధంగా ఎన్నో శతాబ్దాలుగా ఈ కులాల్లో మైనార్టీ కానీ కార్మిక సంఘాలకు కానీ బషీర్ బాయి నాయకుడిగా ఉంటూ గోదావరిలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుతట్టి మహానాయకుడిగా ఉండడానికి గుర్తింపుగా వారికి వైస్ చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి ఇచ్చిన పదవుల్ని వారు ఈ మార్కెట్ని సూర్యాపేట మార్కెట్ లాగా మంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మంత్రివర్యులు పద్మావతి రెడ్డి గారు ఈ రెండు నియోజకవర్గాలకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. వారు తెచ్చిన గుర్తింపుని కార్యకర్తల కానుంచి నాయకులు వాళ్ళు తెస్తాన్నారు, అభివృద్ధి పథకాలు చేస్తున్నారు. కానీ ఎవరికి వారు హైదరాబాద్ పోతారు, పనులు జరుపుకుంటారు. కానీ పార్టీ బలోపేతం చేయట్లేదు. ప్రజల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. వాటిని మనం కార్యకర్తలకి, నాయకుల ద్వారా పల్లెకి ప్రజలకు చేస్తే రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, మన రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అఖండ విజయంతో గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా ఈ పార్టీకి పనిచేయాలని మంత్రిగా నాయకత్వంలో రాష్ట్రంలో కోదాడ నియోజకవర్గానికి కానీ, హుజూర్నగర్ నియోజకవర్గానికి కానీ పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు. మాజీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మరి అవకాశం దాదాపు నాయకులు మన మంత్రివర్యులు గారు, పద్మావతి గారు వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కటి చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కటి తీసుకొని ఎవరైతే ప్రజలకు ఏం చేస్తున్నారో అలాంటి తయారు చేయడంలో వాళ్ళు పూర్తిగా ఉన్నారు. వాళ్ళు ఇలాంటి మార్కెట్ కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా వారిని ప్రకటించినందుకు ప్రత్యేకంగా వారి ఆశయాల నిమిత్తం ఇంకా పోరాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోరాటంలో నుంచి వచ్చారు. తప్పనిసరిగా వాళ్ళు నెరవేరుస్తారని, వాళ్ళందరికీ మనందరం అండదండగా ఉండాలని, అలాగే మార్కెట్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కోదా టౌన్ సంబంధించిన సంస్థలు కానీ, వార్డు మెంబర్ కానీ, మాజీ ప్రజెంట్ అందరు నాయకులు తప్పనిసరిగా మీరు వారికి సహకారం చేయాలా. ఇక్కడ ఉన్న 7 మండలాల్లో పోలవరం మండలమే అది పెద్దది. అందులో ఎస్సీస్ కానీ, ఇంకా బడుగు వర్గాలు కానీ 270,000 ఓటర్లు, లక్ష చిల్లర జనాభా ఉన్నారు. వాళ్ళకి మీ సేవలు తప్పనిసరిగా కావాలని కోదాడ పట్టణంలో ఉన్న ఒక పౌరుడిగా నేను మీకు నిర్ణయించుకుంటున్నాను.
చేయాలి, పోరాటం పని చేయాలి, తర్వాత మిగతాడు దాన్ని బట్టి మిగతా వాటిని సెట్ చేయాలని అది అధికారుల దృష్టికి ఉత్తమ్ కుమార్ మీరు అందరూ చేస్తున్నారా? ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరు ఒకసారి మాజీ వార్డు మెంబర్లు జబ్బార్ గారు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను, దాన్ని తీసుకొని మీ పేరులో ఉన్న పదవి గురించి దాన్ని కూడా ప్రాముఖ్యంగా కేటాయించేలా తీసుకునే వాళ్ళకి సెలవు. ముఖ్యంగా అయితే దళిత బిడ్డగా మరి ఈరోజు నాకు ఇంత అవకాశం అదేవిధంగా మరియు మన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నేను అతి తక్కువ మెజార్టీతో జడ్పీటీసీకి ఓడిపోయినప్పటికీ కూడా మరి నేను ఏ రోజు కూడా వెనకాలకుండా ఏదో చేయాలి, సమాజంలో మనం అంటూ మనం సేవ చేయాలనే ఒక మంచి గుణం కలిగి నేను నా భర్త మరి ముందుకు రావడం జరిగింది. మరి మేము పడినటువంటి కష్టాలన్నీ ప్రతిదీ అడుగడుగున మేడం గుర్తించింది మమ్మల్ని. మరి మాకు తోడుగా ఉన్నారు సార్ మేడం, మమ్మల్ని వాళ్ళ పిల్లలుగా భావించి మాకు ఈరోజు ఇంతటి స్థాయి కల్పించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతసేపు మరి పెద్దలందరూ మాట్లాడినట్టు విధానాన్ని బట్టి మరి ఎక్కడైతే ఏది డెవలప్మెంట్ గురించి నేను తప్పకుండా మరి పరిశీలన గారితో అదేవిధంగా మా డైరెక్టర్ల గారితో పెద్దల సలహాలు సూచనల మేరకు నేను డెవలప్ చేశానని మీ అందరి ముందు నేను హామీ ఇస్తున్నాను. సూచించిన సూచనలు మరి ఏ విధంగా అయితే మార్కెట్లో ఏ విధంగా అయితే అవకతవకలు ఉన్నాయో మరి దాదాపు రాష్ట్రంలో ఒక పెద్ద సంతగా వర్ధిల్లింది. గుడ్డవెల్లి తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి పెద్ద సంతగా ఇక్కడ వర్ధిల్లింది, ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. మరి అంత సంత అంత కుందేలు ఎందుకు అయ్యింది అనేది మేము కూడా ఆలోచనకు గురి చేస్తున్నాం. మరి బాబు గారు లాంటి ఒక సలహాలు కూడా ఇచ్చిన కొంత సలహాలు మాకు ఆలోచన కలిగిస్తున్నాయి. మరి అలాగే గొడ్డ సంత కాకుండా గొడ్డ సంత కూడా ఒక 12 ఎకరాలు వేరే సెపరేట్ పెట్టి ధాన్యంకి వేరే సెపరేట్ పెట్టాలనే ఆలోచన ఒక ఉంది. ఒక 6 ఎకరాలు 12 ఎకరాలు పెట్టేస్తే మరి 12 ఎకరాలు అంటూ 12 ఎకరాలు కాదు 24 ఎకరాలు ఉండే మరి రికార్డు ప్రకారం 24 ఎకరాలు మరి సంత మరి అది ఎవరెవరు ఆక్రమణలో ఉంది. అది కూడా మరి దాన్ని కూడా మరి బయటికి తీసి మరి ఇది బాబు గారు అన్నట్టు మరి దళారుల వ్యాపారం లేకుండా రైతుకి కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యన అక్కడ మార్కెట్ ఏర్పడితే మరి ఈ కమిషన్దారులకు దళారీ వాళ్లకు పోయే డబ్బు ఎవరికి వస్తుంది అంటే రైతులకు వస్తుంది. దానికి వచ్చే మార్గం కూడా ఎట్లా చేయాలనేది ఆలోచన చేస్తాం. మరి మా దగ్గర డబ్బులు మార్కెట్కి డబ్బులు ఉండవు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేత మరి ఎక్కువ నిధులు ఏర్పాటు చేసుకొని ఆ ధాన్యం కొనుగోలు మనమే చేసి వాళ్ళకి అన్నట్టు సాయంత్రం కల్లా మనం వాళ్ళ రైతులకు అందించేటట్టు చేసి మనమే మరి మిల్లులకు కూడా ఆసాములు కూడా మనమే అమ్మే ప్రయత్నం ఎట్లా చేయాలనేది ఇంకా మాకు తెలియదు కాబట్టి దానికి లోపలికి పోతే మరి ప్రమాణ స్వీకారం చేస్తే నాకు అర్థమైంది. ఆ విషయాన్ని తర్కిస్తామే. మీరు చెప్పినట్టు బాబు గారు తప్పకుండా మేము చూసుకుంటాం. మరి అక్కడక్కడ ఎలాంటివి జరుగుతుందో ఎందుకంటే మేము కూడా మా డైరెక్టర్స్ కానీ చైర్మన్లే కానీ మీ అందరూ కూడా ఒకే థాట్ మీద ఉండి ఒకే మాట మీద ఉండి మరి అధికారులకు ఎందుకంటే మా మధ్యన భేదాభిప్రాయాలు ఉంటే అధికారులు ఆడుకుంటారు, వ్యాపారస్తులు ఆడుకుంటారు. మా మధ్యన కూడా భేదాభిప్రాయాలు మేము దృఢంగా మేము రైతులకు మేలు చేసే పద్ధతి చేసుకుంటూ పోతాం. మరి ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా చాలా ఓపికతో మరి మాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషం. మరి మాకు నిజంగా ఈ సన్మానంలాగా అనిపించే ప్రమాణ శిఖరంలాగా అనిపిస్తుంది. సోదరులు చాలా మంది అడిగింది ఇప్పుడు నాకు ఏది ప్రమాణ శిఖర సన్మానానికి రమ్మని చెప్పి ఇవాళ నుంచి ప్రమాణ శిఖరాలకు పోతే ఏదంటే ఇప్పుడు బాగా ఎక్కువ ఈయనే మాట్లాడిండు. అభిమానులకు అందరి మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చెప్పినట్టు మా మీద ఇలా గజమాల వేసిందంటే అప్పుడే అనుకున్నా ఎక్కువ భారం ఉందని నాకు నా పైన గజమాల పెట్టినట్టేనే నా మీద ఒక భారం ఉందని నాకు మాల వేసినందుకు సంతోషం కాదు, ఆ భారం తప్పకుండా బాధ్యతల భారం అని నేను ఊహించుకుంటున్నా. అది తప్పకుండా మనం అనుకున్నట్టు మరి బాబు గారు కూడా
మరి రాజకీయాల్లో సుదీర్ఘకాలం నిలబడ్డాడు, చేసుకుంటూ వచ్చి ఆయనకు కూడా కొంత ఒడిదుడుకుల్లో అన్యాయాలు జరిగినాయి. అందుకోసమే ఆమె భావోద్రేకాలకు గురైండు. మరి ఎవరైనా భావోద్రేకాలకు గురవుతారు, ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకు, చేసిన వాళ్ళకు, రాజకీయంగా చేసిన వాళ్ళకు కూడా అందరికి కూడా అదే భావోద్రేకాలకు గురైండు. నిజంగా మేము చాలా బాధపడుతున్నాం. మరి బాబు గారికి కొన్ని అవకాశాలు వచ్చినా కూడా ఎమ్మటి ఆయన సర్పంచ్ ఉండటం కోసం నిలబడి ఆయనే సర్పంచ్గా నిలబెట్టాలి, ఆయనే ఉండాలని ఆ రోజున మేము బాబు గారి తరఫున, ఎందుకంటే ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలతో కష్ట నష్టాలు పంచుకునే వ్యక్తి కాబట్టి, నాయకుడు కాబట్టి, ఏదో చేతికి పట్టి అంటా కూడా పనిచేసుకునే వ్యక్తి కాదు. ఇక్కడ నిలబడి ప్రజలతో పనిచేసేటోడు కాబట్టి అందరికీ రావాలని మేము కోరుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మావతి రెడ్డి గారికి మేము బలవంతంగా తప్పకుండా బాబు గారికి సీట్లు కావాలని కోరుకొని ఆ రోజున మేము సర్పంచ్గా గెలుపుకోవడం అనేది జరిగింది. బాబు గారికి కానీ కొన్ని వేరే అభిప్రాయాలు రావడం వల్ల మరి వాళ్ళ మధ్యన గ్యాప్ ఏర్పడి మరి కొంత దూరం అయింది. మరి ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, యాదృచ్ఛికంగా అది మాకు తెలియదు. అని మళ్ళీ మరి బాబు గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తే మా అందరూ కూడా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి మళ్ళీ ఏర్పడడం జరిగింది. మేమైతే మీ అందరికి తెలుసు, దాదాపు 42 ఏళ్ల నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నాం. అంటే 18 ఏళ్ల కాడి నుంచి కూడా, నేను 18 దగ్గర నుంచి కూడా రాజకీయాలు ఉన్న బాబు గారికి అందరికీ తెలిసి మేము కార్మిక సంఘాల్లో మరి శ్రమజీవుల దగ్గర ఏదైతే శ్రమజీవులు ఎవరైతే శ్రమజీవులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు పనిచేయడం అనేది మేము చేసి చూడడం. ఎందుకంటే ఈ దేశంలో సర్వసంపదలు పుట్టేది మొత్తం కూడా శ్రామికులు దగ్గరితే, ఇది దేశ సౌభాగ్యం సంపదలు మొత్తం కూడా ఈ మన శ్రామికుల దగ్గర నుంచే. కాబట్టి ఈ శ్రామికులు మన కార్మికులు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు గురయ్యి ఎన్నో సిరి సంపదలు ఏర్పడుతున్నా కూడా ఒక దరిద్రమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు. కాబట్టి భారతదేశంలో ఒక పెద్ద మార్పు తీసుకురావద్దామని మేము కొంత ఎన్నిక చేసినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి మరి ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మరి చదువుకున్నానని ఒకే ఒక కారణం, మరి మంచిగా మార్కెట్ డెవలప్మెంట్ కోసం నేను సార్ మేడం కృషితో ముందుకు తీసుకెళ్తానని. కొన్ని కష్టాలు పడ్డారు, నష్టాలు పడరు, అవి మాకందరికి గుణపాఠాలుగా ఏర్పడతాయి. మరి దాన్ని తీసుకొని మేము అది ఎలా ఇబ్బంది పడడో మరి ఆ ఇబ్బందిని మన ముందుకు తీసుకొని మళ్ళీ ఆ మార్కెట్ని ఏ విధంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాం. అలాంటి పెద్దల సహకారంతో, అలాంటి వాళ్ళు ఇచ్చిన సూచనతో ఇంకా ముందు ఎట్లా సహకారం తీసుకురాలి. ఇది ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన సంత, ఇది ఎంతో పేరున్న సంత. మరి ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది జీరోగా అనేది మేము ఉన్నాక మాకు అర్థమైంది. తర్వాత వాళ్ళ సూచనలు తీసుకొని ఇప్పుడు చెప్పిన సూచనలు చాలా చక్కగా ఉన్నాయి మాకు. అది గుర్తుంచుకొని మార్కెట్లో రైతాంగానికి, ఇటు సంత వాళ్లకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా మా పుర ప్రజలకు అందరికీ కూడా పనికొచ్చే పద్ధతిలో ఏ విధంగా చేయాలనేది మేము సాధ్యమైన వరకు చేసుకుంటూ, ఇంకోటి ఏంటంటే మరి ఆయన ఉన్నప్పుడు నిజంగా మాకు మంత్రి లేడు, కానీ ఇప్పుడు మేము ఏర్పడినప్పుడు మరి మంత్రి గారు ఉండి మీరు చూస్తూనే ఉన్నారు, నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఎన్ని కుప్పలు తెప్పలు తీసుకొచ్చి మరి ఈ నిధులు మొత్తం ప్రజా ప్రయోజనాల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు ఎంత కృషి చేస్తుండ్రో మీరు ఇవాళ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. మరి దాదాపు మరి మార్కెట్ స్థితి ఇటు ఉందని చెప్తే తప్పకుండా వాళ్ళు దీన్ని ఉన్నతమైన స్థితికి తీసుకోవడానికి బాబు గారు చెప్పినట్టు ఆ నిధులు ఎటైతే వాళ్ళు కొద్దిగా అప్పుడు ఆ టైంలో ఆయనకు కావాల్సిన వ్యక్తులు లేరు కాబట్టి కొంత కాకబట్టి మరి ఎన్నో కొట్ట నిధులు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు లేదు, బాధ్యతగా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. మనం సేవ మనకు ఈ దానికి కావాల్సిన ఒక ఫండ్స్ ఏర్పాటు చేసే శక్తివంతమైన నాయకత్వం ఉంది మనకు. ఆ నాయకత్వాన్ని తీసుకొని మరి పెద్దోళ్ళందరి సహకారంతో, మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకొని మేము తప్పకుండా అది ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మరి ఈ అవకాశం శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి.
మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.